జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నిమిషం మేము ఇంట్లో లేకుండా ఇంట్లో ఎవరూ ఉండలేని పరిస్థితి. అత్తయ్య గారైతే మరీను ప్రతి క్షణం మిథునా వైష్ణవి అంటూ అమ్మకన్నా ప్రేమగా మా మీద ప్రేమ ఆపేక్ష చూపిస్తున్నారు నాన్నా. అత్తారింట్లో అంతకన్నా కావాల్సింది ఏముంటుందమ్మా? వింటుంటేనే ఎంత ఆనందంగా ఉందో. ఆ ప్రేమ ఆపేక్షలు అనుభవిస్తున్న మీరు ఎంత అదృష్టవంతులు. అన్నయ్య గారు, వదిన గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాం వదిన గారు. ఆహా. ఏంటి రాఘవా, పిల్లల మీద మనసు లాగిందా ఏంటి? రేపు అట్ల తద్ది కదా పిన్ని గారు, ఇంటికి తీసుకెళ్లి నోములు నోయించి వాయినాలు ఇప్పిద్దామని వచ్చాము. ఆ విషయంగానే నేనే మీకు ఫోన్ చేయిద్దాం అనుకుంటున్నాను. ఇంతలోనే మీరొచ్చారు. కొత్త కోడళ్లతో మా ఇంట్లో నోమించి వాయినాలిప్పించడం మా ఇంటి ఆనవాయితీ. పైగా పిల్లలతో నోమిస్తానని అమ్మవారికి మొక్కు కూడా మొక్కుకున్నాను. అందుకని మీ కోరికకి అడ్డుపడ్డం లేదు. అందరం కలిసి ఏ దేవాలయంలోనూ ఇద్దరి తరపున నోమిద్దాం. అక్కడ వాయినాలిప్పిస్తే అప్పుడు మీ కోరిక తీరుతుంది, మా ఆనవాయితీ నా మొక్కు తీరుతుంది. బ్రహ్మాండమైన ఆలోచన. ఎంతైనా పెద్ద తలకాయే. నోములు, వ్రతాలు బంధాలను బలపరుస్తాయి. తర్వాత తెంపటం చాలా కష్టం అవుతుంది. ఏదో ఒకటి చేసి ముడిపడినివ్వద్దు. తలకాయ ఏదైనా శోభనం జరగకుండా నోములు నోయించటం అరిష్టం. జరిగిన నష్టాలు కష్టాలు మర్చిపోయారా? మళ్ళీ అపచారం చేసి కొత్తవి కొని తెచ్చుకుంటారా? అదేంటి, పెళ్లి కాని పిల్లలు కూడా అట్ల తద్ది నోములు నోస్తారు కదా. వీళ్లు నోచుకోవడంలో అభ్యంతరమేంటి, అరిష్టమేంటి? దాందంతా అరకొర జ్ఞానం, అర్థం లేని అనుమానం. వ్రతాలు నోములు కష్టాలను నష్టాలను తొలగించేవే గాని కలిగించేవి కావు. అమ్మకు తెలియని శాస్త్రం లేదు, అనుభవాన్ని మించిన జ్ఞానం లేదు అని అంటారు. అమ్మమ్మ గారు ఎలా చెప్తే అలా చేయటమే. ఎస్, నానమ్మ సుప్రీం. ఆమె డెసిషనే ఫైనల్. చిన్నోడి పెళ్లిలో కూడా నీతో పెళ్ళవగానే నోములు నోయించాను. నీకు గుర్తులేదా రేఖ? అవునవును, నాకు గుర్తుంది. నేను ఉయ్యాలోకి పడ్డా కూడా. రేపు గుళ్ళో నోములు అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.